మన ఇంట్లో మనము కింద కూర్చొని తింటాం, కుర్చీలో కూర్చొని తింటాం, ఎక్కడైనా తింటాం, మనకేం అవమానం అనిపించదు. ఎందుకని? అది మన ఇల్లు, ఇది మన, అది పర. బయట మాత్రం తగిన గౌరవాన్ని పొందాలనుకుంటాం, తగిన అభిమానాన్ని పొందాలనుకుంటాం, అన్నింటినీ కూడా చూస్తాం. కానీ ఇక్కడ చూడండి, అమ్మలు, బిడ్డలు, నాన్నలు వచ్చి కూర్చుని, కింద కూర్చుని నిర్ముఖమాటంగా, నిరభిమానంగా కూర్చుని ఎంత ప్రేమతో భోజనం చేస్తున్నారు. కింద కూర్చుని తినేవాళ్ళు, నిలబడి తినేవాళ్ళు ఎలాగ తింటున్నారు? ఇది నాది, మన ఇల్లు అన్నటువంటి భావనతో స్వతంత్రంగా ఆనందంగా భోజనం చేస్తున్నారు. కానీ నాకు కుర్చీ వేయలేదని కానీ, నాకు చేతికి పట్టుకొచ్చి ఇవ్వలేదని కానీ వారి ముఖాల్లో ఒక్కరికైనా అట్లాంటి కోరిక ఉందా? లేదు. ఎందుచేతంటే భగవంతుని యొక్క సమక్షం అది నాది అని ఎప్పుడైతే అనుకున్నారో, ఎప్పుడు అనుకుంటే అప్పుడు అది నాదైపోయిన తర్వాత నా ఇంట్లో నేను ఎక్కడ కూర్చుంటే ఏమి అంటే బంధువులతో సంబంధం లేదు. ఇక్కడ భగవంతుని సన్నిధి, సన్నిధి అంటారు. అసలు సన్నిధి ఉంటుందా భగవంతునికి? సర్వవ్యాపకమై విశ్వమంతా నిండిపోయినటువంటి భగవంతుడికి సన్నిధి అని ప్రత్యేకంగా ఎక్కడైనా ఉంటుందా? నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ తింటున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా అది భగవంతుని సన్నిధే. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాడు భగవంతుడు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, జగత్తంతా వ్యాపించినటువంటి ఈశ్వరుడు నీతో సదా ఎల్లప్పుడూ ఉన్నాడు. కావలసిందల్లా అర్పణము. ఈ సృష్టిలో విధి వ్రాతని తప్పించుకోవడం సాధ్యం కాదని పెద్దలు చెప్తారు. అంతేనా అండి? విధి వ్రాతని తప్పించడం ఎవరి వల్ల కాదు కదా. అమ్మో, బ్రహ్మరాతనికి దేవతలే తప్పించుకోలేరు, మనమెంతటి వాళ్ళం అంటారు. ఏ మహాత్ముడినైనా అడగండి. ఒక చోట ఒక మహా గురువు గారు ఉన్నారు, గొప్ప వేద పాఠశాల, అనేక మంది శిష్యులు అక్కడ విద్య నేర్చుకుంటూ ఉన్నారు. ఒక శిష్యుడు వచ్చాడు, ఇంత చిన్న పిల్లప్పుడు, ఇంత చిన్నవాడు. వాడు గురువు గారి దగ్గర పాఠాలు నేర్చుకుంటుంటే వాడు ఏకసంధాగ్రాహి. అలా వింటున్నాడు, అలా చెప్పేస్తున్నాడు, అలా వింటున్నాడు, అలా చెప్పేస్తున్నాడు. గురువుగారు మహాదానందం. వాడికి 10-12 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి 12 ఏళ్ల వయసుకే వేదాలంతా నేర్చేసుకున్నాడు. అరే నాయన, నా దగ్గర ఇంకా విద్య లేదు, మా గురువు గారు ఆశ్రమానికి పంపిస్తాను, అక్కడి నుంచి వేదాంత విద్యను అవి నేర్చుకోని పంపించారు. 4-5 సంవత్సరాల్లో అది కూడా నేర్చేసుకున్నాడు. వచ్చేసాడు ఆశ్రమానికి. గురువుగారి దగ్గరే ఉంటూ అక్కడ ఉన్నటువంటి కొత్త విద్యార్థులకి పాఠాలు చెప్తున్నాడు. బాగా గమనించండి అన్నదాని మహిమేమిటో. చెబుతున్నాడు కదా. ఒకనొకప్పుడు గురువు గారి యొక్క భార్య అయినటువంటి అమ్మ ప్రసవ వేదన పడుతూ ఉంది లోపల. గురువు గారు ధ్యానం గురైలు దూరంగా కుటీరంలో కూర్చున్నాడు. చాలా నిశ్శబ్దంగా ఉండండి. లోపల ప్రసవ వేదన పడుతోంది. శిష్యుడు బయట తిరుగుతున్నాడు అటు ఇటు. ఈ పిల్లవాడు, అమ్మ లోపల బాధపడుతుంది. వాడు మనసు ఉండబట్టట్ల. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాడుగా, అమ్మ యొక్క ఆప్యాయత తెలిసినటువంటి వాడు. అందువల్ల అమ్మ ప్రసవ వేదన పడుతుంటే తిరుగుతున్నాడు అటు ఇటు. ఈ లోపల ఒక దివ్య పురుషుడు వచ్చాడు. వచ్చి గబగబా మూసి ఉన్న తలుపుల్లోంచి లోపలికి వెళ్ళిపోయాడు. నేను అట్లానే చూస్తున్నాడు. లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో మరలా బయటకు వచ్చాడు. స్వామి నమస్కారం అండి పిల్లవాడు, ఈ అబ్బాయి. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఎవరికి కనబడను కదా, వీడికి నాకు నమస్కారం పెడుతున్నాడే, వీడు నన్ను ఎలా చూశాడు అనుకున్నాడు. అయ్యా నమస్కారం సరే కానీ నేను నీకు కనబడుతున్నానా అన్నది. బ్రహ్మాండంగానండి. అయ్యా మీరెవరు అని అడిగాడు ఆయన. నాయన నన్ను విధి అంటారు, బ్రహ్మ. నేను ఇప్పుడు లోపలికి వచ్చి పుట్టిన బిడ్డలకి కవలలు పుట్టారండి, అమ్మాయి అబ్బాయి. వాళ్ళకి నుదుటిన రాత రాసి వెళ్తున్నాము అన్నాడు. పరమ సంతోషం. అయ్యా మీరు ఏమనుకోకపోతే ఏమి రాశారో కాస్త చెప్తారా అన్నాడు పిల్లవాడు. ఆయన అనుకున్నాడు వీడు ఎవరు మహాత్ముడే, లేక నన్ను ఎలా చూడగలిగాడు కాబట్టి రహస్యం వీడికి చెప్పొచ్చులే అనుకున్నాడు. నాయన నన్ను ఎవ్వరూ చూడలేరు, కానీ నువ్వు చూశావు కాబట్టి నీకు చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పకూడదు అని మాట తీసుకుని, అదిగో ఆ పిల్లవాడు పరమ దరిద్రుడిగా పెరుగుతాడు.
వైభవం అంతా పోతుంది. ఒక్క ఆవు, ముసలి ఆవు, ఒక దోషుడి బియ్యంతో జీవితం గడపాలయ్యా, అదే వాడి రాత, కర్మఫలం అలాంటిది అన్నాడు. మరి అమ్మాయి ఏం చెప్పలేదు, వ్యభిచారిణి అయి వేశ్యావాటికలో జీవించవలసిన ఆవశ్యకత ఆమె నుదుటి యందు ఉన్నది అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇది తప్పదా స్వామి? అవకాశం లేదు స్వామి, అది కర్మలను బట్టి నిర్ణయించబడుతుంది అని ఆయన అంతర్ధానం అయిపోయాడు. అప్పటి నుంచి వాడి ఆలోచన, ఎలాగైనా ఈ గురు బిడ్డల యొక్క ఇద్దరి యొక్క విధి వ్రాతని మార్చాలనుకున్నాడు. ఒకసారి గురువు గారిని అడిగాడు, స్వామి విధి వ్రాతను మార్చడం సాధ్యమవుతోందా? కాదు నాయన, నాకు తెలిసినంత వరకు శాస్త్రంలో రాతను తప్పించే అవకాశం లేదన్నాడు. పిల్లవాడు బయలుదేరి వెళ్ళాడు. హిమాలయాలు, యోగులు అందరినీ దర్శించాడు. ఎవ్వరూ విధి వ్రాతని తప్పించలేమన్నారు. ఈయన తపస్సు చేసుకుంటున్నాడు, అడుగుతున్నాడు, వస్తున్నాడు, తిరుగుతూ ఎక్కడో ఒక అవధూతను సందర్శించాడు. అవధూత దగ్గర కొంతకాలం ఉన్నాడు. ఆయనతో సత్సంగాలు జరిగినాయి. మనసులో ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. ఆలోచన చేశాడు. నిన్నను కూడా విజ్ఞాపన చేశాను, పాపాన్ని పంచడం ఎలాగో. ఈ విధమైనటువంటి దౌర్భాగ్యమైన స్థితికి కారణం పాపకర్మలే కదా. ఇప్పుడు ఆ పాపకర్మల్ని మనం పనిచేస్తే, పాపకర్మల్ని పంపకం చేసేస్తే తగ్గిపోతుంది. ఎందుకని ఇంద్రుడు కూడా వృత్రాసుర సంహారం అయిన తర్వాత బ్రహ్మత్యా పాతకాన్ని 5 భాగాలు చేసి 5 మందికి పంచాడు కదా పురాణం ప్రకారంగా. మనం పంచేద్దాం అనుకున్నాడు ఈయన. మనస్సులో ఎవరికీ చెప్పలేదు. చాలా కాలం తర్వాత వచ్చాడు. ఈ విషయం తెలుసుకోవడానికి, బోధపడడానికి ఆయనకి 20-30 ఏళ్ల కాలం పట్టింది. 30 ఏళ్ల తర్వాత వచ్చాడు. చూస్తే గ్రామం అంతా మారిపోయింది. గురువు గారు లేరు, పిల్లలు చెడు అలవాట్లు అయిపోయి, గురువు గారు వేదంతో చనిపోవడం, తల్లిగారు కూడా చనిపోవడం జరిగింది. అక్కడ కుటీరంలో ఒక్కడున్నాడు, పరమదరిద్రాన్ని అనుభవిస్తూ ఏ పూటగా పూట అలా వెళ్ళింత భిక్ష తెచ్చుకొని జీవితాన్ని గడుపుతున్నారు. ఒకే ఒక్క హవ్యములకు కవ్యములకు ఒక ఆవు ఉంది వాళ్ళ ఇంట్లో. బ్రహ్మగారు రాక గుర్తొచ్చింది, యథార్థం అయ్యిందే అనుకున్నాడు. సరే ఉద్ధరించాలనుకున్నాడుగా, పిలిచాడు. అయ్యా, నీ ప్రసవ సమయానికి నేను ఇక్కడే ఉన్నాను, మీ నాన్నగారికి నేను ప్రియ శిష్యుణ్ణి. అయ్యా వచ్చారా మీరు? ఊరకరారు మహాత్ములు, మీరు నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్టుందని కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకని? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు ఈయన. గడ్డాలు అప్పుడు అన్నీ వచ్చేసినాయి. నమస్కారం చేశాడు, ప్రేమతో లేవనెత్తాడు ఆయన. పద ఆవుని ఎట్లా తీసుకురా అన్నాడు. సరే అని ఆవును తీసుకొచ్చాడు. సంతకు తీసుకెళ్ళి అమ్మేయమన్నాడు. స్వామి ఇదొక్కటే మనకి ఆధారం అన్నాడు. అన్నీ అంతేనాడు. సరే హనుమాన ప్రాణాల వాడు అధీనం చేసేసాడు. ఆ గురువుగారు అబ్బాయి ఆవును అమ్మేశాడు. వచ్చినాయి, ఏవో కొద్దిగా వచ్చినాయి, వెచ్చాలు కొనేసే అన్నాడు భోజనానికి. వచ్చేటప్పుడు ఊర్లో కనపడిన వాళ్ళందరికీ మా ఇంటికి భోజనానికి రండి అని పిలువన్నాడు. సరే స్వామి అన్న. మరి రేపు మన పరిస్థితి అన్నాడు. రేపు లేదు నాయన, ఉన్నది ఇవాళే, పిలువు నువ్వు ఏంటి అన్నాడు. ఈయన మీద భారం వేసాడు. ఈయన తేజస్తో వెలిగిపోతున్నాడు. సరే అన్నాడు. కనపడిన వాళ్ళందరినీ భోజనానికి పిలిచాడు. మన హనుమంతయ్య గారు పిలుస్తారే ప్రేమగా, అంత వినయంగా పిలిచాడు. అందరూ సరే అండి. వాళ్ళకి ఆశ్చర్యం ఏమిటి, వీడేమి భోజనం పెడతాడు, మన కళ్ళ ముందు పెరిగాడు, దరిద్రంలో ఉన్నాడు, కానీ పెడతానంటున్నాడు, ఎప్పుడూ లేనిది, చూద్దాం అని వేడుక చూడ్డానికి అన్నట్టుగా వచ్చారు. ఆ వచ్చిన వెచ్చాలంతా భోజనం వండేశారు. వచ్చిన వాళ్ళందరికీ పెట్టేశారు. ఒక దోషుడి మిగిలింది, పక్కన పెట్టాడు. ఏం చెప్పాడు ధర్మగారు? ఒక దోషుడి బియ్యంతో జీవితం గడుపుతాడు అన్నాడు కదా. పడుకున్నారు, హాయిగా నిద్రపోయారు. పైగా వాడికి అన్నం పెట్టగానే కొంతమందికి నేను కూడా అన్నం పెట్టగలిగినటువంటి స్థితి వచ్చిందని ఆనందపడిపోయాడు. మీరు వేమన చరిత్రలో చూడండి, ఒక గుడ్డి అవ్వ కూర్చుని ఉంటే భక్తులందరూ రకరకాల ప్రమాణాలు తీసుకొచ్చి పెడితే ఎవరిని తాకకుండా, ఏ పదార్థాన్ని ముట్టకుండా అక్కడికి వెళ్ళాడు ఆయన. అమ్మని అన్నం పెట్టమని అడిగాడు. అయ్యో ఈ ముష్టిదాని భోజనం తింటావా అంది అమ్మ. పెట్టమ్మా అన్నాడు. అప్పుడే చెప్పాడు, గంగ గోవుగాలు గరిటెడైనను చాలు, గంగగోపాలు గరిటెడైనను చాలు, కడవడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలదా విశ్వధావిరామ వినరవేమ. వాళ్ళందరూ కోరికలతో వచ్చారు. నీకేముందమ్మా,
అన్నం పెట్టాక అమ్మ అప్పుడు అన్నది ఆవిడే, అయ్యా ఈ ముష్టిదానికి కూడా దానం చేసేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చావే, నిన్ను కళ్ళారా చూడాలనుందయ్యా, ఈ గుడ్డిదానికి కళ్ళు లేకపోయింది. అమ్మా చూస్తావా నువ్వు? ఆయన అట్లా స్పర్శ చేసి 2 కన్నులు వచ్చినాయి. కళ్ళ నిండా నీళ్లు నిండిపోయిన కళ్ళతో కళ్ళ నీళ్ళ తుడుచుకుని దివ్యమంగళ విగ్రహాన్ని వేమన యోగిని చూసింది ఆ తల్లి. భక్తితో పెట్టే కూడు పట్టేడు చాలదా అన్నాడు. అసలు అది ఎంత బోధ, అది దాని నుంచి ఎంత నేర్చుకోవచ్చు మనం. అన్నం పెట్టిన ఇంత అన్నం పెట్టేసరికి 2 కళ్ళు వచ్చినాయి. విచిత్రం, అది అనుగ్రహించాలని గురువు అనుకుంటే అడగక్కర్లేదు. తనంత తానుగా వచ్చి తనంత తానుగా తీసుకుని తనంత తానుగా అనుగ్రహిస్తాడు. అడగటాలు పుచ్చుకోవటాలు ఉండరు ఇక్కడ. అవధూతలు అంత శక్తివంతులు. ఎవరు ఎందుకు చేస్తారో ఎందుకు అడుగుతాడో తెలియదు. అట్లా ఆనందం. తెల్లవారింది, దొడ్లో ఆవు ఉంది. ఇంకొక ఆవు ఉంది. ఎలా వచ్చింది ఆవు? బ్రహ్మగారు రాశారు కదా ఒక ఆవు ఉంటుందని. ఈ ఆవును అమ్మేశాడు కదా, ఆయనే తీసుకొచ్చి ఇంకో ఆవును కట్టాడు అక్కడ రాసిన పాపానికి. ఆవును కట్టాడు కదా, మళ్ళీ పద సంతకి వెళ్దామన్నాడు. మళ్ళీ ఆవును అమ్మేశాడు. వచ్చిన డబ్బులతో మళ్ళీ వెచ్చాలు తెచ్చారు. మళ్ళీ భోజనాలు పెట్టాడు. జనానందరినీ పిలిచాడు. రోజు ఇదే తంతు, ఆవును అమ్మేయటం, ఇది కట్టడం, భోజనాలు పెట్టడం. భోజనం ఎప్పుడు భిక్షకు వెళ్ళడమే కానీ ఎవరికి పెట్టి ఎరిగినటువంటి ఈ పేద బ్రాహ్మణుడు భోజనాలు రోజు పెడుతున్నాడు. రోజు ఆవును అమ్ముతున్నాడు, భోజనం పెడుతున్నాడు. బ్రహ్మగారు తీసుకొచ్చి ఆవును కడుతున్నారు. విషయం అలా 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 పాకింది గ్రామాలన్నిటికీ. నిత్యాన్నదానమట బ్రాహ్మణుడి ఇంట్లో అన్నారు. ఎంతో మంది ఆటోమేటిక్గా పట్టుకొచ్చి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు, బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారు, ధాన్యం పంపడం మొదలుపెట్టారు. మనం ఎలా చేయలేకపోతున్నాం, ఆయన చేస్తున్నాడు దివ్యమైన యజ్ఞాన్ని. ఆయన ఇంటికి ఎవరో స్వామి వచ్చారు, మహాత్ముడు అనుకుంటా, రోజు భోజనం పెట్టిస్తున్నాడు. కార్యం అంటే అందరూ చందాలు పోగేసి ఆయనకే ఇవ్వడం మొదలుపెట్టారు. రోజు అన్నదానం పెరిగిపోతుంది. వేలు 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 దాటిపోతున్నారు జనం. నిత్యం అన్నదానం. వీడి ఎంత పాపం ఉంటుంది వీటిలో, అంత పాపము అన్నదానంలో అందరికీ పంచబడింది. ఏదో ఒక తుమ్ము వచ్చినంత దాంతో పోయింది అందరికీ పాపం. ఇలా అలా అనుకుంటే పోయింది పాపం. ఒక 1000 తుమ్ములు ఒకేసారి వస్తే చచ్చూరుకుంటాం. 1000 మంది ఒక్కొక్కసారి తుమ్మితే ఎవరికి ఏమీ కాదు. కానీ పాపం ప్రక్షాళన అయిపోయిందా లేదా? అన్నం పెట్టడం వల్ల పంపకం జరుగుతుంది, విస్తరణ అయిపోతుంది, పలచబడిపోతుంది, మాయం అయిపోతుంది. ఈ అన్నదానం ఉన్న తర్వాత ఈ ఘటపాపం అంతా దగ్ధం అయిపోయింది. ఇప్పుడు అన్నపూర్ణమ్మగా, ఇప్పుడు హోరనాడు అన్నపూర్ణేశ్వరి తల్లిలా వెలిగిపోతున్నాడు వాడి జీవితం. ఎక్కడికి వెళ్ళిపోయింది? దిగ్దిగంతాలుగా వ్యాపించిపోయింది. మరి దరిద్రమైన బతికేది బ్రహ్మగారికి ఏం అర్థం కావట్లే. ఇది దరిద్రుడు అన్నాను ఏమి, మరి వీడు దరిద్రుడుగానే ఉండాలి కదా, అలా రాలేదేంటి? ఎలా వస్తాడు? ఏది సాయంత్రానికి ఉంచుకోవట్లేదు అక్కడ, కాబట్టి దరిద్రుడు అనాలి. ఏది తను వాడుకోవటం లేదు కాబట్టి దరిద్రుడు అనాలి. కానీ అన్నదానం పెట్టి ఆ అన్నదానంలో తాను తింటున్నాడు. అవును, భిక్షకుడిగానే తింటున్నాడు, భిక్షగానే స్వీకరిస్తున్నాడు. కానీ వైభవం, కాశీ అన్నపూర్ణేశ్వరి వైభవం వచ్చేసింది. ఇది అయిపోయింది, చక్కబడిపోయింది కదా. బాబు చెల్లెక్కడా అన్నాడు. సిగ్గుపడ్డాడు. ఎక్కడా అన్నాడు. ఫలానా దూరంగా ఊరికి చివర ఉన్న వేశ్యావాటికలో ఉన్నది అన్నాడు. పద వెళ్దామన్నాడు. సంకోచం ఏముంది, ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. తలుపు కొట్టారు. అమ్మాయి తలుపు తీసి ఒక్కసారి యొక్క యతి రూపాన్ని చూసి ఎవరో మహర్షులలో ఉన్నారు, పొరపాటును వచ్చారని మళ్ళీ తలుపు దగ్గరికి వేసింది. మళ్ళీ తలుపు కొట్టారు. తీసింది. అయ్యా మీరెవరో మహాత్ములు, ఇది వేశ్యావాటిక, ఇట్లాంటి చోటకి మీరు వచ్చే ప్రదేశం కాదయ్యా అన్నది. ఎప్పుడు వెనకాల ఉన్న అన్నగారు చూసి, అన్నయ్య నువ్వు వచ్చావని సిగ్గుపడిపోయింది తన వృత్తిని బట్టి. ఈ ఎత్తుక అదేమీ లేదు. అమ్మా నిన్ను ఉద్ధరించడానికే వచ్చారు, ఈయన నాన్నగారి దగ్గర చదువుకున్నారట, నన్ను ఇదిగో ఇలా ఉద్ధరించారన్నారు. విన్నానన్నయ్య, సరే ఏం చెయ్యమంటారు అన్నది ఆమె. కూర్చున్న తర్వాత పాపం ఆయన మనసు ద్రవించిపోయింది ఆమె స్థితి చూసి. అమ్మ నీ యొక్క బొమ్మ ముందు ఒక్క వీటికి ఒక్క రోజుకి 1,00,000 రూపాయలు రాయమని. ఆయన ఏమి రాశాడు బ్రహ్మగారు? రోజుకు ఒక వీటితో గడిపి బ్రతకవలసి వస్తుందని రాశాడు. అది ఈయన రోజుకి 1,00,000 రూపాయలని బోర్డు పెట్టించాడు. ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు పట్టుకుని ఎవరు వస్తారు విటండి ఈమె ఇంటికి? బాబు 5 రూపాయలు ఇచ్చేవాడే కరువు అయిపోయిన రోజుల్లో 1,00,000 రూపాయలు అంటే ఎవరు వస్తారండి అని. ఊరుకో, వచ్చేవాడే వస్తాడన్నాడు. ఎవరూ రాలేదు. రోజుకు ఒక విటుడు రావాలని రాతలో ఉంది. బ్రహ్మగారే బయలుదేరారు.
పంచాంగం శంఖలో పెట్టుకుని. ఎవరైతే విధివ్రత వ్రాశాడో ఆయనే బయలుదేరాడు. సాయంత్రం వయసు దివ్య పురుషుడు. మరి విటుడు ఎవడో రాంటప్పుడు ఏం చేస్తాడు? 1,00,000 రూపాయలు పట్టుకుని ఆయనే వచ్చాడు. తలుపు కట్టాడు, లోపలికి వెళ్ళాడు, హాయిగా అనుభవించాడు, వెళ్ళిపోయాడు, 1,00,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. మొదలు పెట్టమ్మా అన్నదానం అన్నాడు. నీకు అక్కడ మళ్ళీ మొదలైంది అన్నదానం. ఆ వాటికి అందరికీ మీరు ఎవరో వేశ్యావృత్తి చేయొద్దు అన్నదాన్ని. రేపటి నుంచి మీ అందరికీ భోజనాలు ఇక్కడే. మీరు వంటలు వండండి, కూరగాయలు తరగండి, భోజనాలు పెట్టండి, వచ్చిన వాళ్ళకి ఆకులు ఎత్తండి, అంతా శుభ్రంగా చూడండి. ఇక వేశ్యలు వీటికి మనకి దీంతో వేశ్య వృత్తితో సంబంధం లేదు. ఈ రోజుతో మనం అందరం ఉద్ధరించిపోవాలన్న. ఇక 1,00,000 రూపాయలు మాటలా. ఇక రోజు అన్నదానం, వస్త్రదానం, సువర్ణదానం అన్ని జరిగిపోతున్నాయి. ఆఖరిగా ఆ వైపుగా చూడనటువంటి బ్రాహ్మణులు కూడా అక్కడికి వచ్చి దానం పడుతున్నారు. రోజు బ్రహ్మగారికి ఇదే పని. ఇది మీకు ఎప్పుడు ఆయుష్ నిండిద్దా, నాకు ఎప్పుడు ఈ గతి తప్పుతుందా అని. ఎప్పుడు ఆ దివ్య పురుషుడితో ఆమె సంగమించిందో ఆమె పాపాలన్న ఆ రోజునే పోయినాయి. ఆయనే భర్త అయిపోయాడు, బ్రహ్మగారికి ఆమె భార్య అయిపోయింది. త్రికరణ శుద్ధిగా ఆయన రావటం, అర్ఘ్యతాంబూలాలు ఇవ్వటం, ఆయన్ని అర్చించడం, ఆయన దివ్య శరీరంతో కలవటం, ఆ పాపాన్ని అక్కడ ఆయన వదులుకోవటం, మరలా వెళ్ళటం, అలా జరిగిపోతుంది. ఈమె దివ్య శరీరం వచ్చింది. ఎప్పుడైతే దివ్యత్వంతో సంగమించిందో దివ్యరాలు అయిపోయింది ఆమె కూడా. అక్కడ జరుగుతున్నది అన్నదానం. ఆమె పాపాలు ఆనాడే పోయింది మొదటి రోజే. ఇప్పుడు అదేమైపోయింది? అన్నపూర్ణ నిలయం అయిపోయింది. ప్రపంచం అంతా ఆఖరిగా పరిపాలించిన రాజులు కూడా ఆమె వైభవానికి ఆశ్చర్యపోయారు. ఆమెకి ఎవరు ద్రోహం తలపెట్టేవాళ్ళు లేరు. ఎందుకని దేవతల అండ. బ్రహ్మగారు అంతటి వారే ఆమెకు అండగా నిలబడ్డాడు. అప్పుడు బ్రహ్మగారు అనుకున్నాడు, వారిని ఆయన ఎప్పటి వరకు యుగాల ప్రారంభం అయిన తర్వాత, సృష్టి ప్రారంభం అయిన తర్వాత విధి వ్రాతను తప్పించగలిగేటువంటి ఉపాయమును తెలిసిన వాడు వీడొక్కడే, ఈ అవధూత. అవధూత మీరు ఎప్పుడు చూడండి, ఏ అవధూత అయినా ఆకలి వేసిన వాడికి ఇంత అన్నం పెట్టండి అయ్యా, బ్రేవుమని తీర్చేవాడికి వద్దయ్యా అన్నాడు వెంకయ్య అవధూత. ఆకలితో ఉన్నవాడికి, కొంగు పట్టిన వాడికి అన్నం పెట్టండి అయ్యా, బ్రేవుమని తీర్చేవాడికి కాదన్నారు. పాకలపాటి గురువు గారిని ఏదైనా బోధ చెయ్యండి, జీవితమే ఒక బోధ అయ్యా, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టండి. అన్నం కావాలి కానీ బోధ వాడికి కావాలి. చిద్గగనానంద ఎప్పుడూ భోజనాలే పెట్టాడు. బెడ్డపూడి సాధు గారు ఎప్పుడూ భోజనాలే పెట్టారు. కాచిన ఆయన విగ్రహం పెడితే అన్నం వర్షంలా కురుస్తుంది. 200 పైగా ఆశ్రమాల కాచిన ఆయన పేరు మీద ఉన్నాయి. ఎప్పుడు అన్నదానం జరుగుతుంది. బ్రతిమలాడి రండి భోంచేసి వెళ్ళండి అంటారు. ఎక్కడి నుంచి కూర్చేస్తున్నాయి అంట అన్నం? బ్రహ్మ సృష్టికి సంబంధం లేని అన్నాను. అందుకే అవధూత యొక్క నిలయం. ఇంతమంది ఎట్లా వచ్చారు? అన్నదానం యొక్క మహిమ అలా ఉంటుంది.